Hey there. Subscribe to my channel and also press this bell icon. ఫ్రెండ్స్, నా పేరు కెలిబ్ లూకాస్. మీరు చూస్తున్నారు క్రియేటివ్ 360 ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ ఛానల్లో ఒక లోగోని తయారు చేయడం ఎలా అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి లోగో ఉంటుంది, కానీ ఆ లోగో రెజల్యూషన్ కానీ క్వాలిటీ కానీ లేకపోతే దానికి సంబంధించిన సాఫ్ట్ కాపీ కానీ మన దగ్గర మిస్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఈ లోగోని చూస్తే ఈ యొక్క లోగో ఎడ్జెస్ చూడండి. ఈ లోగోస్ ఎడ్జెస్ మొత్తం కూడా స్కాటర్ అయిపోయి ఉన్నాయి. అలాగే దీని యొక్క క్వాలిటీ కూడా సరిగ్గా లేదు అండ్ కలర్ కరెక్షన్ కూడా చాలా బ్లర్గా, చాలా దాని యొక్క సైజ్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ యొక్క లోగోని కొంచెం క్వాలిటీగా అదేవిధంగా మంచి కలర్ఫుల్గా ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లోగో మొత్తాన్ని కూడా కాపీ చేసుకోండి. మీకు ఎంతవరకు అయితే సాధ్యమైనంత వరకు దీన్ని ఇలాగ ఎక్స్పాండ్ చేసుకోండి. సో దీని తర్వాత ఇంకో లేయర్ తీసుకోండి. తర్వాత పెన్ టూల్ తీసుకొని ఈ విధంగా పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పెయింట్ లేకపోతే ఏదైనా బ్లాక్ కలర్ తీసుకోండి. బ్లాక్ కలర్ తీసుకొని మీ యొక్క బ్రష్తో ఈ రకంగా ఫస్ట్ బ్లాక్ కలర్ని వేయండి. దాని తర్వాత ఇంకొక లేయర్ తీసుకోండి. ఈ లేయర్ని మనం ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ పెన్ టూల్ తీసుకొని ఫస్ట్ ఈ పార్ట్ వరకు మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ వరకు మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా సెకండ్ లేయర్ని కూడా సెలెక్ట్ చేసి అదేవిధంగా బ్లాక్ కలర్ని వేయండి. తర్వాత ఈ లేయర్ని కూడా ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ లోగోలో ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పార్ట్ని కూడా సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా బ్లాక్ కలర్ వేయండి. సో ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఒరిజినల్ మనం ఏదైతే రిఫరెన్స్గా తీసుకున్నామో ఆ లోగోని ఆఫ్ చేసి మీరు డిజైన్ చేసినటువంటి ఈ 3 లేయర్స్ని ఆన్ చేయండి. సో చూసారు కదా, ఈ యొక్క లోగోని సేమ్ యాస్టీస్గా మన దగ్గర ఎలా అయితే ఒక రిఫరెన్స్కి సంబంధించినటువంటి ఒక డిజైన్ ఉంటుందో దాన్ని ఈ రకంగా మనం ఒరిజినల్గా తయారు చేసుకోవచ్చు. మీరు ఇట్లా ఇప్పుడు చూస్తే దీని యొక్క ఎడ్జెస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్రిస్టల్ ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా ఈ ప్రతి లేయర్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక రిఫరెన్స్ లోగోని తీసుకొని ఈ రకంగా మనం ఒరిజినల్గా తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం PNG ఫైల్లో తీసుకోవచ్చు, మన JPG ఫైల్ ఆర్ PDF ఫైల్ దేంట్లో అయినా మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.